దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామానికి మహిమ ప్రభావములు కలుగునుగాక. నేటి వాగ్దానం, ఈ దినము అసూయ అనే మాట మీద మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం, అసూయతోనైనను కలహముతోనైనను ఏ పని కూడా చేయవద్దు, దయా స్వభావముతోనైనను వినయముతోనైనను ఇతరులను మిమ్మల్ని మించిన వారిని ఎంచుకునుడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది. మనం చూడగలిగితే పరిశుద్ధ గ్రంథములో కయీను హేబెల్ ఆదికాండము 4వ అధ్యాయంలో మనకు కనిపిస్తారు. అసూయ కయీనును ఒక అంతకుడిగా మార్చింది. అసూయతో ఉన్న మనిషి తనకే నష్టం తెచ్చుకుంటాడు. కుటుంబాలు, స్నేహాలు, సంఘాలు విరిగిపోవడానికి గల కారణము, ప్రధాన కారణం ఏంటంటే అసూయ. మొదటిది, అసూయ నాశనానికి దారితీస్తుంది. రెండవది, అసూయ వలన శాంతిని మనం కోల్పోతాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 30వ వచనంలో మనం చూడగలిగితే, హృదయమునకు ప్రశాంతత జీవమును అందించును, కానీ అసూయ ఎముకలను కూడా కరిగిస్తూ ఉంటుంది. అసూయ వలన శాంతిని మనం కోల్పోతాం. హృదయమునకు ప్రశాంతత జీవమును అందించును, కానీ అసూయ ఎముకలను కూడా కరిగించునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది. పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తున్నాయి. సౌలు దావీదు చరిత్ర మనం చూడగలిగితే, సౌలు అసూయతో తన రాజ్యాన్నంతా కోల్పోయాడు. అసూయ మన హృదయ శాంతిని నశింపజేస్తూ ఉంటుంది. అసూయ ఉన్నవారు ఎప్పుడు ఇతరుల విజయాలను చూడలేరు. అందుకే తనకున్న ఆనందాన్ని కూడా కోల్పోతారు. శాంతి, ఐక్యమైత్యం, స్నేహం నిలవాలంటే అసూయను మనం దూరం చేసుకోవాలి. మూడవదిగా, ప్రేమలో అసూయ అనేది ఉండదు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో మనం చూడగలిగితే, ప్రేమ సహనము గలది, దయగలది, అది అసూయ పడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఆదికాండం 37వ అధ్యాయంలో యోసేపు సోదరులు యోసేపుని వారు అసూయతో అమ్మివేసిన దేవుడు యోసేపుని ఎత్తి వారిని రక్షించే స్థాయికి దేవుడు తీసుకొచ్చాడు. నిజమైన ప్రేమలో అసూయ అనేది ఉండదు. ప్రేమతో నడిచే వ్యక్తి ఎప్పుడైనా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుతాడు. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, అసూయను విడిచి ప్రేమ, దయ కలిగి మనం జీవిద్దాం. అసూయను విడిచి ప్రేమ, దయ, కృతజ్ఞతతో నడిచేవారు శాంతిని పొందుతారు, దేవుని దయ పొందుతారు, సమాజంలో ఐక్యమైత్యం, అభివృద్ధిని తీసుకొస్తారు. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, అసూయ వలన ఎన్నో కోల్పోతాం. అసూయ అనేది మనలో నుంచి తీసివేసి దేవుడు చూపిన మార్గంలో మనం నడుచుకున్నప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో మనల్ని వాడుకుంటాడు. ప్రేమ, దయ, కృతజ్ఞత కలిగి మనం జీవించినప్పుడు దేవుడు తప్పకుండా మనకు విజయాన్ని ఇస్తాడు. ప్రేమ సహనము గలది, ప్రేమ దయ కలిగింది, అది అసూయ పడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది. అంత మాత్రమే కాదు, అసూయతోనైనను కలహముతోనైనను మనం ఏ పని కూడా చేయవద్దు. అలా చేసినప్పుడు అది మనకే నష్టం కలుగుతూ ఉంటుంది. అసూయ కయీనును హంతకుడిగా మార్చేసింది. చూడండి, అసూయ పుట్టడం వలన హంతకుడిగా కయీను మారాడు. మనకు కూడా అసూయ కలిగినప్పుడు హంతకులుగా మారే ఛాన్స్ ఉంటుంది. అసూయ వలన మనం దేన్ని సాధించలేం, కానీ అసూయ వలన అన్నీ కోల్పోతాం. అసూయ వలన మనకు చెడ్డనేమొస్తుంది, అసూయ వలన శాంతిని కోల్పోతాం, అసూయ వలన సమాధానాన్ని కోల్పోతాం, అసూయ వలన నెమ్మది లేకుండా జీవిస్తాం, అసూయ వలన దయ ఉండదు, కరుణ ఉండదు, ఇలాంటి ఏది ఉండదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది. అంత మాత్రమే కాదు, యోసేపు యొక్క సహోదరులు అసూయతో అమ్మేశారు. అయినప్పటికీ దేవుడు ఏం చేశాడంటే వారిని రక్షించే స్థాయికి దేవుడు యోసేపుని హెచ్చించినట్లు మనం చూడగలుగుతున్నాం. అసూయతో ఏ పని చేసినా అది వర్ధిల్లదు. కాబట్టి అసూయను వదిలేసి ప్రేమ, దయ, కృతజ్ఞత కలిగి మనం జీవించినప్పుడు దేవుడు మనకు తోడుకుంటాడు. ఇట్టి మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.